కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత విశాఖపట్నం అనేది చాలా అభివృద్ధిగా పయనిస్తుంది. అలాగే విశాఖపట్నంలోని అతిపెద్ద డేటా సెంటర్ అనేది 28వ తారీఖున ఇనాగ్రేషన్ అవుతుంది. ఇది రావడం వల్ల ముఖ్యంగా మీలాంటి యూత్ కి ఏ విధమైన బెనిఫిట్ ఉంటుంది, ఎలా ఉండబోతుంది? అంటే బెస్ట్ బెనిఫిట్ అవ్వచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇంకా జాబ్ ఆపర్చునిటీలు ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. బయట ఊర్లకి వెళ్ళి చేసే పని లేకుండా ఉంటది. సో బెస్ట్ అని చెప్తాను. స్టూడెంట్స్ కి చాలా ముందు మాలాంటి యూత్ కి చాలా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే నారా లోకేష్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ గా, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా. అతని పనితీరు ఎట్లా ఉందంటారు? అనేక రకాల కంపెనీలు చేస్తారు. బాగుందని చెప్పు. స్టూడెంట్స్ పరంగా అయితే చాలా బాగా, స్టూడెంట్స్ పరంగానే కాదు ప్రజల పరంగా కూడా వాళ్ళు బాగా వర్క్ చేస్తున్నారు. అంటే రూరల్ ఏరియాస్ లో డెవలప్మెంట్ కానీ, వాటర్ సప్లై కానీ, లేదా రోడ్స్ కానీ చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఇద్దరు. మాకైతే బాగా నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు వచ్చాక ఇప్పుడు ఇంకా స్టూడెంట్స్ కి డెవలప్మెంట్ అనేది లేదా జాబ్ ఆపర్చునిటీ అనేది పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఉండేవి కాదు, ఇప్పుడు పెరుగుతున్నాయి వాళ్ళు వచ్చిన తర్వాత.